మీకు గుర్తుందా నందితమ్మ? అసలు మల్లిక మేడం మమ్మల్ని కనీసం కూర్చోమని కూడా అడిగేవారు కాదు. మా అందరికీ మేడంని దూరం నుంచి చూడాలన్న భయమే. చిన్నప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ రౌండ్స్కొచ్చినప్పుడు మనం కనిపించకుండా ఇంకొక వైపు పరిగెత్తుకుంటూ వెళ్లేవాళ్లమే. అలా ఉంటుంది మేడంతో. మా పెళ్లి కుదిరాక మొట్టమొదటిసారి నేను భాస్కర్ మామయ్యతో ఈ ఇంటికొచ్చినప్పుడు కనీసం మంచినీళ్లు తాగుతారా అని కూడా అడగలేదు. అప్పుడు నాకు చాలా బాధేసింది. కానీ ఇప్పుడు భోజనం పెట్టి పంపించమన్నారు. దాంతో భాస్కర్ మామయ్య ఉబ్బి తబ్బిబ్బైపోయారు. అమ్మో, మల్లిక మేడం కూర్చునే టేబుల్ మీద కూర్చొని నేను ఎలా తినను అని కూర్చుంటే కదా. కానీ భాస్కర్ మామయ్యకి వడ్డించడం, ఆయన తినేదాకా నిలబడి చూడ్డం నాకు సంతోషంగా అనిపించిందమ్మా. పుట్టింటి వాళ్ళని మర్యాదగా చూసుకుని పంపించడమే కదా ఏ ఆడపిల్లకైనా సంతోషాన్ని కలిగిస్తుంది. ఏంటి నందితమ్మా, నేనిక్కడ వాగుతూనే ఉన్నాను, మీరేదో ఆలోచిస్తున్నారు. నాకెందుకో అనుమానంగా ఉంది వసుంధరా. ఎవరి మీద నందితమ్మా? మల్లిక మీద. మల్లిక మేడం మీద ఎందుకు నందితమ్మా? ఎప్పుడూ లేంది ధ్రువని పక్కన పెట్టి నిన్నెందుకు సమర్థిస్తున్నట్టు? నిన్నెందుకు వెనకేసుకొస్తున్నట్టు? తన ఆలోచనలో నీకు మంచి చేయాలనే ఉద్దేశం కన్నా కీడు చేయాలని ఆలోచిస్తుందా అని కంగారు. లేదు నందితమ్మా, ఈ విషయంలో మల్లిక మేడం మనసులో రెండో ఆలోచన ఉన్నట్టే నాకు అనిపించలేదు. అయినా నాలాంటి పేదింటమ్మాయికి సహాయం చేయడం వల్ల తనకేం వస్తుందమ్మా? వసుంధరా, నిజాయితీ ఉన్న చోట మొండితనం ఉంటుంది, విధేయత ఉన్న చోట మంచి ప్రవర్తన ఉంటుంది, ప్రేమ ఎక్కువున్న చోట కోపం ఉంటుంది, స్వార్థంతో ఉన్న చోట అసూయుంటుంది. అందర్నీ నువ్వు నమ్మేస్తావు, కాని ప్రపంచం అలా లేదు. ధ్రువని కూడా ఎంతో నమ్మి పెళ్లి చేసుకున్నావు. తర్వాతేమైంది? వీళ్ళు తోడేళ్లు లాంటివాళ్లు, నమ్మలేం. తన గురించి నాకు బాగా తెలుసు. తన ఆలోచన విషంతో సమానం. తను ఏం చేయగలదో, అనుకున్నది సాధించడానికి ఎంతవరకు వెళ్లగలదో నాకు తెలుసు. నా మాట విను వసుంధరా, ఈసారి నువ్వు మోసపోకు. అమ్మా, మోసపోవాలంటే నా దగ్గర వాళ్ళేమైనా ఆశపడాలి. వాళ్ళకి ఆశ లేనప్పుడు మోసం చేయాలని ఎందుకు అనుకుంటారమ్మా? మీలో ఉన్న తల్లి స్థానం ఇలా అనుమానించేలా చేస్తుంది. కానీ నందితమ్మ ఎందుకో తెలీదు, మీరేదైనా చెప్తే వచ్చే ధైర్యమే ఈ మధ్యన మల్లిక మేడం చెప్తున్నా వస్తుంది. మీరేమీ కంగారు పడకండమ్మా, జ్యూస్ తీసుకొస్తాను. వసుంధరా, వీళ్ల మీద నమ్మకం పెట్టుకోకు వసుంధరా. మితిమీరిన నమ్మకం చాలా ప్రమాదకరం. నమ్మకం ఎంత బలంగా ఉంటే నమ్మక ద్రోహం అంత స్ట్రాంగ్గా ఉంటుంది. నిన్ను నిలువునా ముంచేస్తారు. మీరేం భయపడకండి నందితమ్మ, అలా ఏం జరగదు. ఉండండి, జ్యూస్ తీసుకుని వస్తాను.
మల్లిక ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. హైదరాబాద్లో మీటింగ్ ఎలా జరిగింది? నిన్నే అడిగేది. ఓ, మీరు మీటింగ్కి వెళ్ళలేదు కదా? సైమన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ వచ్చేసరికి మీరిద్దరూ రూమ్లో ఏదో చేస్తున్నారని న్యూస్ వచ్చింది. ఏం చేస్తున్నారు? నువ్వెందుకురా మొహం అలా పెడతావు, ఏదో ఏడుస్తున్నట్టు? నేను కదా ఏడవాలి. ఇంత చేసినా సిగ్గు లేకుండా నేను ఈ కంపెనీలోనే ఉంచాను. నువ్వు కూడా అన్ని వదిలేసి వసుంధర చుట్టూ తిరుగుతున్నావు. సార్, నేను రిజిగ్నేషన్ ఇచ్చి వెళ్దాం అనుకున్నాను సార్. కానీ కానీ మా అమ్మ ఆగిపోమ్మంటే ఆగిపోయావు, అంతేనా? చెప్పే అవకాశం ఇవ్వండి సార్. మీకు నా మీద సరైన అభిప్రాయం లేదని తెలుసు. మీరు చేసే పనులు సరిగ్గా ఉంటే నా అభిప్రాయాలు కూడా సరిగ్గా ఉంటాయి. వసుంధర పెళ్లికి ముందు నేను ప్రేమతో పెట్టిన ఉంగరం తీసి నీకిచ్చింది. ఇదే మాట నువ్వు పబ్బులో అందరి ముందు ధ్రువకి ఏదో ఒకటి చెప్తాలే తీసుకో అనిందని చెప్పావు. నిజమా కాదా? ఈ ఉంగరం నువ్వు అడిగితే తీసివనా? ధ్రువకి నేనేదో కథ చెప్తానులే, తీసుకో బావానిచ్చింది. సార్, ఆ రోజు నేను ఫుల్లుగా తాగున్నాను సార్. నేనేం చేస్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కాలేదు. తాగినప్పుడే కదరా నిజాలు బయటకొచ్చేవి. సరే, ఇంకొకటి అడుగుతాను, చెప్పు. హల్దీ ఫంక్షన్ అయిన రోజు రాత్రి నేను ఫోన్ చేసినప్పుడు తను నీతో బయట షికార్లు చేస్తుంది, కానీ ఇంట్లో ఉన్నానని అబద్ధం చెప్పింది. నిజమా కాదా? సార్, పొద్దుటి నుంచి అలసిపోయి పడుకున్నాను. రేపు కాల్ చేయనా? ఇప్పుడేం చెప్తావు? ఆ రోజు వసుంధర తాగి ఉందా? ఇంకా ఎంతమంది నమ్మిస్తారా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? మీ ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి డిసైడ్ అయినప్పుడు మరి నన్నెందుకురా రోడ్డు మీదకి లాగుతున్నారు? సార్, మీరు చెప్పిన మాటల్లో కొంతవరకు మాత్రమే నిజం ఉంది సార్. చిన్నప్పుడు అమ్మ మనకు అన్నం తినిపించేటప్పుడు మనం తినకపోతే బూచోడికి పట్టిస్తాను అని చెప్తుంది. అందులో బూచోడికి ఇస్తానన్న ఒక్క మాటే అర్థం లేకుండా పట్టుకుంటే మన కడుపే మాడుతుంది. తాను నీ కడుపు నింపడానికి అబద్ధం చెప్పిందే కాని మిమ్మల్ని మోసం చేయడానికి కాదని అర్థం చేసుకుంటే అమ్మ ప్రేమ లోతు తెలుస్తుంది. విన్నవి చూసినవి కాదు, చాలాసార్లు వాటికి అందనివి కూడా ఉంటాయి.
వాటి మీద దృష్టి పెట్టండి. చాలా జ్ఞానం ఇచ్చారు సార్. వీటికి నాకు డబ్బులు ఇవ్వాలనిపించట్లేదు. నీకు అంతగా కావాలంటే వెళ్ళి నా కార్ క్లీన్ చేయి. ఎంతో కొంత నీకు టిప్ ఇస్తాను. ఏంటి చేయవా? మీతో ఛాలెంజులు చేసే అంత లెవెల్ నాది కాదని నాకు చాలాసార్లు తెలిసొచ్చేలా చేశారు సార్. మళ్ళీ నేను అలాంటి సాహసం చేయాలనుకోవటం లేదు. కాకపోతే ఇక్కడ రాజీవ్ సార్ నాకు వర్క్ అలాట్ చేస్తున్నారు. సార్ చేత చెప్పించండి, ఏ పనైనా చేస్తాను. ఏంటి వైస్ చైర్మన్ గారు నా క్యాబిన్కి వచ్చారు? నాకు తెలుసు మీకు నేను నచ్చనని. నాకు కూడా మీ ప్రెజెన్స్ నచ్చదు. మరి వెతుక్కుంటూ ఎవరు రమ్మన్నారు? మీరు దయచేస్తే నేను నా పని చూసుకుంటాను. నా పనులు మానుకొని మీ మొహం చూడాలన్నంత సరదా నాకు లేదు. అయినా ఒక వైస్ చైర్మన్ ఎక్కడికి రావాలో, ఎవరితో మాట్లాడాలో ఆ కంపెనీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ డిసైడ్ చేస్తున్నారు. స్ట్రేంజ్. నా పవర్స్తో మీకేమైనా ప్రాబ్లం ఉంటే మీరు మల్లికా మేడంతో మాట్లాడుకోవచ్చు. అవును, ఎంప్లాయీస్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే రాజీవ్ సార్ నిలబడతారు. రాజీవ్ సార్కి ఏదైనా ప్రాబ్లం అయితే ఈ కంపెనీ ఎండి మల్లికా మేడం నిలబడతారు. మీరలా సెట్ చేశారు. అయినా నా ప్రాబ్లం మీ పదవితోనో మీ పవర్స్తోనో కాదు. అవి కంపెనీకి ఉపయోగపడితే నాకే బెనిఫిట్. నా ప్రాబ్లం మీ పవర్స్ వాడుకుని మీరు తీసుకుంటున్న డెసిషన్స్తో. ఏ డెసిషన్ గురించి మాట్లాడుతున్నావు? మీరు ఈ కంపెనీకి వచ్చే ముందు పెట్టిన కండిషన్స్ గురించి, తీసుకోమన్న నిర్ణయాల గురించి. అవి మల్లికా మేడం అప్రూవల్తో జరిగాయి కదా. అవి ఎంత బలవంతంగా జరిగాయో మీకు కూడా తెలుసు. లేదంటే అమ్మ తనని ఈ ఆఫీస్ గేట్ కూడా టచ్ చేయనిచ్చేది కాదు. సరే అంకుల్, పాయింట్కి వస్తున్నా. ఆ కార్తిక్, వసుంధర ఈ ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. వాళ్ళని పంపించే పవర్స్ మీ చేతుల్లోనే ఉన్నాయి. నేను వాళ్ళని ఇక్కడ భరించలేకపోతున్నాను. ఏ ఆఫీసులో ఏదన్నా తప్పు చేశారా? వాళ్ళు చెయ్యని తప్పేముంది, మొత్తం అంతా తప్పే. అంకుల్ ప్లీజ్ వాళ్ళని పంపించేయండి. మీకేం కావాలంటే అది నేను చేస్తాను. అంటే నేను క్లియర్గానే ఉన్నాను. మీరు ఏం అడుగుతారో, మీకేం కావాలో మిగతాది మీ చేతుల్లో ఉంది. ఓ, మొట్టమొదటిసారి నాకొకడు రేటు కడుతున్నాడు. ఈ రాజీవ్కి ఏం కావాలని రేటు కడుతున్నాడు. ఇలాంటి నా జీవితంలో ఇప్పటివరకు ఎన్ని చూసుంటాను. ఈ కంపెనీని కూల్చడానికి ఎంతమంది డబ్బు ఎరగా వేసుంటారు నాకు. వాళ్ళందరికీ అర్థమయ్యేలా చేశాను రాజీవ్ నిజాయితీ వేరని. ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి ట్రై చేయి. నేను ఇక్కడ సంపాదించుకుంది నమ్మకం. అందుకే ప్రతి ఉద్యోగి, ప్రతి కార్మికుడు
నా మాటకి అంత విలువిస్తాడు. నేను చెప్తే చేస్తాడు. అది సంపాదించుకోవటం అంత ఈజీ కాదు వైస్ చైర్మన్ గారు. కాకపోతే మీ ఈగో పక్కన పెట్టి నా క్యాబ్ని వెతుక్కుంటూ వచ్చినందుకు మీకు చిన్న సజెషన్. దయచేసి మీరు ఈ కంపెనీ నుంచి వెళ్ళిపోండి. ఈ కంపెనీ, ఆ అమ్మాయి జీవితం రెండూ బాగుపడతాయి. మీరు తీసుకున్న ఈ నిర్ణయానికి మీరు చాలా బాధపడతారు. చాలా. ఈ ఫైల్ అంతా ఓకే. ఎస్టేట్ ఫైల్ రెడీ అయిందా? ఇదిగోండి మేడం. నువ్వు కూడా అన్ని వదిలేసి వసుంధర చుట్టూ తిరుగుతున్నావు. ఇంకా ఎంతమంది నమ్మిస్తారా? ఇంకా ఎన్ని అబద్ధాలు చెప్తావు? మీ ఇద్దరూ కలిసి కాపురం చేయడానికి డిసైడ్ అయినప్పుడు మరి నన్నెందుకురా రోడ్డు మీదకి లాగుతున్నారు? నైట్ షిఫ్ట్ డేటా ఉందా? కార్తీక్, వసుంధర, సారీ మేడం, చెప్పండి. ఏమైంది? ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పటివరకు ఈ విషయం గురించి ఎందుకు ఆలోచించలేదా అని. ఏ విషయం? మీ సంగీత్ ఫంక్షన్లో తెర మీద కనిపించినవి చేసింది ఎవరు అని. మేము చేసిన వీడియో వేరు, అక్కడ కనిపించిన వీడియో వేరు. ప్రతిదీ చాలా ప్లాన్డ్గా చేసుకుంటూ వెళ్ళారు. అంటే నీ పెళ్ళాపటం వల్ల ఎవరికో ఏదో ప్రయోజనం ఉంది. దాన్ని కరెక్ట్గా ఆ టైంకి వాడుకున్నారు. అర్థమవడం లేదు. ధ్రువకి నేను పబ్లో తాగి మాట్లాడిన మాటలు ఎలా తెలుస్తాయి? అంటే నా చేత కావాలనే తాగించి వాళ్లకు రావలసిన సమాధానం వరకు రాబట్టుకున్నారు. అది వీడియో తీశారు. అప్పుడు అక్కడున్నది విపుల్, గ్రీష్మ, నయని, వీళ్ళు ముగ్గురే. తర్వాత హల్దీ రోజు రాత్రి తను ఫోన్ చేసినప్పుడు మనం బయటున్నామన్న సంగతి ధ్రువకి తెలుసు. ఆ రోజు మనం వెళ్ళింది రాజీవ్ సార్ ఇంటికి. ఆ విషయం ధ్రువకి ఖచ్చితంగా గ్రీష్మే చేరవేయాలి. ఎందుకో ఇదంతా గ్రీష్మ ప్లాన్ చేసిందా అనిపిస్తోంది వసుంధర. అందుకే ధ్రువ మనసులో గట్టిగా అనుమానపు ముద్ర వేసుకున్నాడు. గ్రీష్మ మాయ చేస్తే నా కాపురంలో గొడవలు రాలేదు కార్తీక్. ధ్రువ సార్ నిజమని నమ్మారు కాబట్టి వచ్చింది. అయినా ఈరోజు గ్రీష్మ, రేపు ఇంకొకరు వస్తారు. చెప్పింది నమ్మి విడాకుల దాకా వెళ్ళిపోతారా? అసలు ప్రేమంటే ఏంటి? నమ్మకం. నీతో జీవితాంతం ఉంటాను అని ఇచ్చే భరోసా. ఒక మనిషిని ప్రేమించామంటే నమ్మాలి. తప్పు జరిగితే వాళ్ళకి చెప్పుకునే అవకాశం ఇవ్వాలి.
చెప్పాక ఏం జరిగినా నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వాలి. అది ఇవ్వలేనప్పుడు అది ప్రేమే కాదు. అది ప్రేమే కాదన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? నేను ప్రేమించాను కాబట్టి. చిన్నప్పటి నుంచి బావే నీ భర్త అని చెప్పినప్పుడు అయితే నేను తనతోనే ఉండాలి, తనని ప్రేమించాలి అనే ఆలోచన వచ్చి నీ మీద ప్రేమ కలిగింది బావా. కానీ ధ్రువ సార్ విషయంలో అలా కాదు. నన్ను ఇంటికి తీసుకొచ్చినప్పుడు ఆయన నా పక్కన నిలబడ్డ ప్రతిసారి ఏదో ధైర్యం వచ్చింది. నాకు ఏదైనా అయిపోయినప్పుడు ఆయన బాధపడ్డం చూసి నాకంటూ ఒకరున్నారన్న తృప్తి వచ్చింది. నా గురించి ఎవరేం చెప్పినా నమ్మనప్పుడు తను నన్ను వదిలిపెట్టడన్న ఆత్మవిశ్వాసం. నన్ను కిడ్నాప్ చేశాక నేనెక్కడున్నానో వెతుక్కుంటూ వచ్చి చిన్నపిల్లాళ్ళ నా కోసం ఏడవడం చూసినప్పుడు తనను ఒక్కసారి పట్టుకుని ఏడవాలనిపించింది. ఆగు వసుంధరా, ఇది నీ ఇల్లు. నువ్వు నా కోడలివి. నువ్వే నా కోడలివి. ఇక మీదట ఇదే నీ ఇల్లు. అమ్మా, వసుంధరకి విడాకులిచ్చి గ్రీష్మని పెళ్లి చేసుకుంటాను. దీనికి నేను ఒప్పుకోను. ఇది నా జీవితం, నా ఇష్టం.